తమిళనాడులో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అందరి దృష్టి మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై పడింది. ఈ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ నూతన రాజకీయ శక్తిగా రంగప్రవేశం చేయడం దీనికి ప్రధాన కారణం. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చింది. గెలుపోటముల అంతర్యాన్ని తగ్గించడమే కాకుండా ఫలితాలను తారుమారు చేయగలుగుతుంది. రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య విజయ్కు భారీ ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయ్ ప్రకటించిన ఆస్తుల అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్తో విచారణ జరిపించాలని కోరుతూ తాజాగా దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఎస్ఏ ధర్మాధికారి జి అరుళ్ మురుగన్లతో కూడిన 2 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. వివరణాత్మక ఉత్తర్వులను త్వరలో వెలువరిస్తామని తెలిపింది. ఈ పిటిషన్ను చెన్నైకి చెందిన ఎంపీ వెంకటేష్ దాఖలు చేశారు. గతంలోనూ విజయ్ ఆస్తి ప్రకటనలలోని వ్యత్యాసాలపై ఐటీ దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై అప్పట్లో కోర్టు ఐటీ శాఖకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. భార్యకు 12.6 కోట్ల రూపాయల రుణం, ఒక ట్రస్ట్ 20 కోట్ల రూపాయలను బదిలీ చేసినట్లు విజయ్ తన తాజా ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారని, ఈ లావాదేవీల స్వభావం, దీని మూలంపై స్పష్టత లేదని వెంకటేష్ ఆరోపించారు. ఆ వివరాలన్నీ కూడా ఆర్థిక గోప్యతకు సంబంధించినవని గుర్తు చేశారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తమ ఆదాయ వివరాలు, వాటి మూలాలతో సహా వెల్లడించాల్సి ఉంటుందనేది కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు చెబుతున్నాయని వెంకటేష్ పేర్కొన్నారు. దీనికి భిన్నంగా విజయ్ ఆస్తుల అఫిడవిట్ ఉందని అన్నారు. ఇది పూర్తి సమాచారం దాచిపెట్టినట్టుగా కనిపిస్తోందని వాదించారు.